వాళ్ళు వచ్చిన రోజే చూడాలి ఆవిడ గారి వేషాలు, ఆ సింగారాలు, హొయ్యలు, నవ్వులు. ఆ రోజు మీరు చూసుంటే వసుంధరేంటో మీకు అర్థమయ్యేది బాబు. మీది మంచి మనసు కాబట్టి దాని బుద్ధి వెంటనే బయటపడింది. మీరెక్కువగా ఆలోచించకుండా దాన్ని మర్చిపోండి బాబు. టీ తీసుకోండి. వద్దు. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్నే తెలిసింది. బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే. నేను నా ఇష్ట ప్రకారం మునిస్వామి గారితో వెళ్తున్నాను. ఈ నిమిషాన్నే తెలిసింది. బ్రతికుండంగనే కోసి. అదేంటి సార్ అలా మాట్లాడతారు? కలిసి వచ్చాము, మీకు ప్రాబ్లం వస్తే నేను ఎలా వదిలేస్తాను? ఇంతవరకు నాన్న నాకు ఇచ్చాడే తప్ప ఏది అడగలేదు. అందుకే నాన్న కోరిక ప్రకారం మీతో వచ్చాను. చెప్పు మాథ్యూ. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. చెప్పండి, మీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను. అక్కడంతా ఓకే కదా? అంతా ఓకే మేడం. మొన్న రాత్రే వాళ్ళు తమిళనాడు చేరుకున్నారు. గుడ్. వసుంధర రియాక్షన్? చాలా గొడవ చేసిందంట మేడం. మునిస్వామి కత్తి చూపించి బెదిరించేదాకా ఎదిరించిందంట మేడం. పెద్ద పెద్ద ఆంబొత్తుల్లాంటి వాళ్ళని డీల్ చేసిన మునిస్వామికి వసుంధర చాలా చిన్న కేసు మేడం. పోట్ల గిత్తల్నే బెదిరిస్తాడు. వసుంధర పెద్ద లెక్క. మేడం, మీకు ఇంకో న్యూస్ మేడం. చెప్పు. నిన్న రాత్రి వాళ్ళకి కార్యం జరిగిపోయిందంట మేడం. ఆ సంతోషంతోనే వాడు రాత్రి నాకు ఫోన్ చేశాడు. అదొక తమిళోడికి పిల్లల్ని కంటూ అక్కడే ఉండిపోతుంది మేడం. అక్కడే ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పు. తను పారిపోయే ప్రమాదం ఉంది. అలాంటిదేం జరగదు మేడం. మేడం, అక్కడ ఉన్నదంతా రౌడీలే. పారిపోయిందనుకోండి శవంగా మారుతుంది. మేడం 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 మునుస్వామి ఫోన్ చేసినప్పుడు ఇంకో 10 లక్షలు కావాలని అడిగాడు. ఆ వసుంధర చుట్టూ ఇంకొక 5 పెడతాడంట. అలా సంవత్సరం వరకు దాన్ని బయటికి రాకుండా కాపలా కాస్తా అన్నాడు. అంటే ఇలాంటి వాళ్ళు మొదట్లోనే లాగాలని చూస్తారు మేడం. 6 నెలలైతే వాళ్ళ ఫోన్లు కూడా ఎత్తరని భయం మేడం. సరే, నీ అకౌంట్లో వేస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వసుంధర బయటపడకుండా చూసుకోమను. అలాగే మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం. ఉంటాను మేడం. ఇలాంటి కేసులు సంవత్సరానికి ఒకటి దొరికినా చాలు. పండగే పండుగ. ఒక ఊరిలో మొదలైందిలే ఈ ప్రేమ కథే. ఆ రోజు బావా, నేను నిన్ను ప్రేమించాను. ఏ చోట మలుపు తిరిగేను, తన చివరి గమ్యమేదు, కథ కంచికెప్పుడు వెళుతుందో తెలిపేది ఎవ్వరో. ఒక ఊరిలో
ఏంటి బావా, ఏ విషయం నీకు అంతలా నవ్వు తెప్పిస్తుంది? ఇది చూసావా వసుంధర, సెంట్రల్ మినిస్టర్ ఒకడు తన కూతురు పెళ్లి 5 రోజులు చేశాట. ఓ రోజుకి 150 రకాల డిషెస్ వడ్డించారట. అవునా? ఎంత ఖర్చు అయి ఉంటుందో కదా. వచ్చిన బంధువులు 10 రకాలకు మించి తినలేరు. 3 రోజుల తర్వాత ఇంటికి ఎప్పుడెళ్తామా అనిపిస్తుంది. ఆ డబ్బుతో మళ్ళాంటి వాళ్ళని చదివిస్తే జీవితాంతం ఆయన పేరు గుర్తుపెట్టుకుంటాం కదా. హ్మ్. ఏది చెప్పినా చివరికి నీ చదువు దగ్గరికే వస్తావే. అవును వసుంధర, నువ్వు పెళ్లి గురించి ఎలాంటి కలలు కనలేదా? మన పెళ్లి ఎలా జరగాలనుంది? ఇప్పుడు 5 రోజులు పెళ్లి చేయమంటావా ఏంటి? అలా కావాలంటే సెంట్రల్ మినిస్టర్ కూతుర్నే చేసుకో. హ్మ్? చేసుకోవచ్చు, కానీ పాపం నువ్వేమైపోతావో అని. నీకు సెంట్రల్ మినిస్టర్ కూతురు వస్తే నాకు ఏ కంపెనీ వైస్ చైర్మనో ఏఎండీనో రాడంటావా? అప్పుడు నేను 5 రోజులు పెళ్లి చేసుకుంటాను. ఏంటి బావా, చెప్పు మరి, చేసుకోమంటావా? చేసుకోనా? చెప్పు. వద్దు వసు. చేసుకోనా? చితిమంట నన్ను రమ్మందే, బతుకింక నాకు లేదే, కడసారి నిన్ను చూడాలి కొనవు పిరుండగా. హాయ్ ధ్రువ, ఇంకా నా మీద కోపం పోలేదా ధ్రువ? ముందు జరిగినవి నీ మీద ప్రేమతో, కొంచెం అసూయతో ఏదేదో చేసేశాను. కానీ ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ లేదు. నాకు నీ మీద పర్సనల్గా గ్రడ్జ్ ఏమీ లేదు గ్రీష్మ. వసుంధర విషయంలో నువ్వు చేసే పనులు నాకు నచ్చేవి కాదంతే. ఎనీవే, ఆ టాపిక్ వదిలే. నీకు నచ్చదు అంటే మళ్ళీ ఆ వసుంధర గురించి మాట్లాడను. కానీ మొదట్నుంచి తను కనిపించేంత అమాయకురాలు కాదని నా ఫీలింగ్. అది ప్రూవ్ చేద్దామని చూస్తే నేను ఫూల్ అయ్యేదాన్ని. ఆ వసుంధర నిన్ను ఆంటీని ఎంత మోసం చేసింది. నీ కన్సర్న్కి థ్యాంక్స్. తను నిన్నేమి చేయలేదుగా, నువ్వంతా ఆవేశపడాల్సిన అవసరం లేదు. అలా మాట్లాడతావేంటి? నేను బయటిదాన్ని కాదు, ఈ ఇంట్లో మనిషిని. ఆంటీ నాకు చాలా ఇష్టం, అలాగే నువ్వు కూడా. ధ్రువ, నీకు మనసులో చాలా బాధుంటుంది, అదంతా నాతో పంచుకో. నేను నీదాన్ని. నువ్వు ఏ మాట ఏ ఉద్దేశంతో అంటున్నావో నాకు తెలుస్తుంది గ్రీష్మ. ఒకప్పుడు ఎవరికి దొరకకుండా నీకంటే తెలివిగా మాట్లాడేవాణ్ణి. వసుంధర నా జీవితంలో నుంచి వెళ్ళిపోతే నీకు స్థానం ఉంటుంది అనుకోకు. అది జరగదు. తెలుసు ధ్రువ, మీ మగవాళ్ళకి ప్రేమించే వాళ్ళు నచ్చరు, మోసం చేసేవాళ్లే నచ్చుతారు. ఇంకా నువ్వు దాన్ని మర్చిపోలేకపోతున్నావు కదా. ఎందుకు ఎందుకు ధ్రువ? ఎందుకంటే నా మనసు ఇంకా ఇదంతా నిజం కాదని నమ్ముతుంది. ఆంటీ చెప్పా కూడానా? మరి తనకి సారీ చెప్పా?
అమ్మ విషయంలో నేను ప్రవర్తించింది తప్పు. అందుకే సారీ చెప్పాను. తన్ని బాధ పెట్టినందుకు సారీ చెప్పాను. అంటే వసుంధర మీద ఎక్కడో ఒక మూల నమ్మకం ఉంది కదూ? మీరు చెప్పిన దానికి ఆధారాలున్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. కానీ అవన్నీ ఒప్పుకోవడానికి మనసు సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు నా మనసు అలాంటి పరిస్థితుల్లో లేదు. ఇది ఇంకా నువ్వు వసుంధర మీద ప్రేమ అనుకుంటావో, నీ మీద నమ్మకం లేదనుకుంటావో, ఐ డోంట్ కేర్. బట్ ఐ రియల్లీ నీడ్ ఎ బ్రేక్. నానుజా, వద్దంటున్నా అవే మాట్లాడి విసిగించే వాళ్ళందరి నుంచి. అమ్మా, నేను ప్లాంటేషన్కి వెళ్తున్నాను. ఏమైంది ధ్రువ? ఒక రోజంతా మనశ్శాంతిగా గడిపి వెళ్ళొచ్చుగా. ప్లాంటేషన్లో కొన్ని ముఖ్యమైన పనులు వదిలేసి వచ్చానమ్మా. అయినా ఇక్కడ మనశ్శాంతిగా గడిపే అవకాశం కనిపించడం లేదమ్మా. వెళ్ళేసొస్తానమ్మా. సరే, నీకు ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడే ఉండు. టేక్ కేర్. వసు, ఏంటి కార్తీక్, ఇంకా ఇలానే ఇక్కడే ఉండిపోతావా? ఇలా ఉండడం నాకు మాత్రం ఇష్టమా బాబాయ్? కానీ నా వల్ల కావట్లేదు బాబాయ్. కార్తీక్, నీకు మంచి భవిష్యత్తు ఉంది. నువ్వు దాన్ని పాడు చేసుకుంటున్నావు. వసుంధర తన జీవితం చూసుకుంది. నువ్వు ముందుకెళ్లాల్సిన సమయం వచ్చిందిరా. వసుంధర అక్కడ సంతోషంగా ఉందని నేను అనుకోవట్లేదు బాబాయ్. స్వయంగా తనే వచ్చి నేను బాగున్నానని చెప్తేనే నేను ముందుకు వెళ్ళగలను. నేను చెప్తున్నాను కదా, వసుంధర చాలా బావుంది. ఆ విషయం నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదు? ధ్రువ సార్ తనని చాలా బాగా చూసుకుంటున్నాడు. నువ్వు కూడా మంచిగా స్థిరపడితే చూడాలనుందిరా. నాకు చెన్నైలో తెలిసిన వాళ్ళున్నారు. నువ్వు అక్కడికెళ్తే వాళ్ళు ఉద్యోగం చూస్తామన్నారు. మీ అందరికీ ఎందుకు బాబాయ్ వాడంత మంచిగా కనిపిస్తున్నాడు? నేను చేస్తున్నట్టు మీరెందుకు చూడట్లేదు? ఎందుకు బాబాయ్? ఎందుకంటే అక్కడ ఉన్నది వసుంధర కాబట్టి. తన ప్రేమతో ఎడారిలో కూడా పువ్వులు పూయించగలదు కాబట్టి. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని నిలబడగలదు. రాను రాను నీది ప్రేమ కాదు, ఉన్మాదం అనిపిస్తోందిరా. ఇన్నాళ్ళు కళ్ళ ముందు పెరిగిన పిల్లాడివని భరిస్తున్నాను. ఏంట్రా, ఏంటి ఏంటి నీ మొండితనం? ఇప్పుడు అనిపిస్తోందిరా, వసుంధర నిన్ను వదిలి వెళ్ళి మంచి పని చేసిందని. బాబాయ్ అలా మాట్లాడకు బాబాయ్. ఇంకా ఏమనమంటావురా? కనీసం మీ అమ్మా నాన్న గురించే ఆలోచించరా? జీవితం ఎవ్వరి కోసం ఆగదు. అది తీసుకుని వెళ్ళినట్టు మనం వెళ్లాల్సిందే.
వసుంధర అదే బలంగా నమ్మి వెళ్ళిపోయింది. నువ్విక్కడే కూర్చోవడం వల్ల ఎవ్వరికీ ఉపయోగం లేదు. నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక నీ ఇష్టం. బాబు, ఆంటీ, ఇక ధ్రువ నా జీవితంలోకి వస్తాడన్న నమ్మకం పోతుంది. ఇంత బలమైన ఆధారాలు చూపిస్తున్నా వసుంధర గురించి ఒక్క చిన్న మాట కూడా తప్పుగా అనలేదు. పైగా తను వెళ్ళినంత మాత్రాన నా జీవితంలో నీకు స్థానం ఉంటుంది అనుకోకు అని మొహం మీదే చెప్పాడు. ఎందుకు గ్రీష్మ ఎప్పుడూ రాంగ్ బట్నే నొక్కుతూ ఉంటావు? ఆంటీ, ఈ సమయంలో పెళ్లి గురించి ఎవరు మాట్లాడమని చెప్పారు? దానికి వసుంధరకి ఎలాంటి కనెక్షన్ ఉందో నీకు తెలుసు. నువ్వు పదే పదే తన గురించి మాట్లాడడం అవసరమా? నేను నానా కష్టాలు పడి నీకు ధ్రువకి పెళ్లి జరగడానికి అంతా సెట్ చేస్తున్నాను. నువ్వు సునాయాసంగా దాన్ని చెడగొట్టేస్తున్నావు. ఆంటీ, నాకు నమ్మకం పోతుంది. ధ్రువ నన్ను పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంటాడా? ఒకవేళ ఆ వసుంధర తిరిగొస్తే? పిచ్చనుమానాలు పెట్టుకోకు గ్రీష్మ. దీనికోసం మనం ఎంత కష్టపడింది? కాస్త ఓపిక పట్టు. ధ్రువని వసుంధర బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. దాని మత్తులో నుంచి రావడానికి వాడికి కాస్త సమయం పడుతుంది. నేను చెప్తున్నాను, అది తిరిగి రాదు. వాడికి నిన్ను తప్ప ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకునే ఆప్షన్ ఇవ్వను. అన్నట్టు నీకు సంతోషమైన వార్త చెప్పాలని ఇక్కడికొచ్చాను. ఏంటంటీ? ఆ వసుంధరకి మునుస్వామితో కార్యం జరిగిపోయిందంట. ఇంకది తిరిగి రాదు. అయినా ఆ తమిళనాడు వెళ్ళి దాన్ని చూసి మునుస్వామిని ఎదిరించి వసుంధరని ఎవడు తీసుకొస్తాడు? అది జరగని పని. నేను చెన్నై వెళ్తాను బాబాయ్. మంచి నిర్ణయం తీసుకున్నావు. రేపే బయలుదేరు. సరే బాబాయ్. ఎవరు లేని నాకు నా ప్రేమే తోడనుకున్నాను. ఆ ప్రేమే ఈరోజు నా ప్రాణం తీసేసిందే. ఆయన్ని పెళ్లి చేసుకుని సంతోషంగా జీవితాన్ని గడపాలనుకుంటున్నాను. ఆకలేసి అమ్మా అంటే విషం పెట్టి చంపావే. దేవుడాడే ఆటకు నన్ను ఆట బొమ్మ చేసావే.
మల్లన్నా దిగిరారా బాబాయ్ నేను చెన్నై వచ్చేసాను బాబాయ్. ఆదినాద రూపమా అంత్యమని సాక్షాత్కారమా సమస్త లోకాధారమా నశ్వరమే ఈశ్వరకారమా శివశక్తి. సరేరా, జాగ్రత్త. అలాగే బాబాయ్. రౌద్రమే కణం రణం విచిత్రమే విశేషణం విధ్వంసమే విజృంభణం దీప్త దీప్త ధిమిత మృత్యుఘోషం. దయచేసి గ్రీష్మని పెళ్లి చేసుకో. బావా నీకన్నా నా గురించి ఎవరు ఆలోచిస్తారు? తనతో నా జీవితం బాగుంటుందని నీకు అనిపిస్తే అలానే చెయ్యి. వసుంధరా